గవర్నమెంట్ సైడు కాకుండా రైతాంగానికి కూడా మంచి బెటర్ వోల్టేజీ, మంచి కరెంట్ వస్తుంది. దాని తగ్గట్టుగా డిపార్ట్మెంట్ కూడా కొంత ఉపయోగం ఉంది మాకు. మాకు తక్కువ కరెంటు ఇస్తూ ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది ఆ మోటార్లకు ఇవ్వడం జరుగుతుంది విత్ ఏది కెపాసిటర్స్ వాడుకున్న వాళ్ళకి. కాబట్టి ఆ రకంగా వాళ్ళ మోటార్లు సేఫ్ కావాలన్నా, మాకు పవర్ జనరేషన్ అంటే యూటిలైజేషన్లో తక్కువ కావాలన్నా కానీ కెపాసిటర్స్ వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత చిన్న చితక ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళతోనే చేయించుకుంటే ఎలాంటి యాక్సిడెంట్స్, ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కాకుండా ఉంటాయి. కాబట్టి దానికి మాత్రం రైతాంగం ముందు ఉండాలి. ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ అవుతుంది. ఆ థెఫ్ట్ ఏంటంటే జనరల్గా మేము చిన్న ట్రాన్స్ఫార్మర్లు అన్నీ పెట్టాము. 20 కేవీలు పెట్టి 20 కేవీలు అంటే దాదాపు 4 లేకపోతే 5 మందికి మనం ఇస్తాం. కాబట్టి దాన్ని వాళ్ళ సొంత ప్రాపర్టీగా ట్రీట్ చేసుకుంటూ దాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని మాకు డిపార్ట్మెంట్ పెట్టిళ్ళు, వాళ్ళు ఎత్తుకపోయిళ్ళు, మీరే తీసుకొచ్చి పెట్టాలి, నాకు సంబంధం లేదా అనే ఆలోచన విధానాన్ని మనం మానుకొని అది మనకు సంబంధించిన ప్రాపర్టీ అని ఫీల్ అవుతూ దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకవేళ ఏదైనా ఎప్పుడైతే మాత్రం ఇమీడియట్లీ దాని మీద పోలీస్ కేసు బుక్ చేసేసుకొని ఇమీడియట్లీ ఎస్టిమేట్ వేసేసి దాన్ని డ్రా చేసి మళ్ళీ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడం డిపార్ట్మెంట్ యొక్క వ్యవస్థ. ఆ వ్యవస్థ మాత్రం సక్రమంగా జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. సరే, ఒకటో రెండో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేయడానికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా కొన్ని ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయని ఇంతకుముందే మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా క్షేత్రస్థాయిలో మనం డెఫినెట్గా అది ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. వాళ్ళు పోయి చూసేసి వాటిలో ఏమైనా అనాథరైజ్ ఉంటే వాటికి డీడీలు కట్టుకోవడమైనా చేయాలి, లేదంటే వాటిని రిమూవ్ అయినా చేయాలి. చేసేసి అప్పటికి కూడా అది ఓవర్లోడ్ అయితే మాత్రం దానికి అదనంగా ఇంకొక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి పరిస్థితిలో రైతాంగం ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దానికి మేము హామీ ఇస్తున్నాం. ఎలాంటి నష్టం కాకుండా, రైతుకు నష్టం కాకుండా చూడడమే మా యొక్క కన్సూమర్ ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం. రైతు నష్టపోవద్దు. వాళ్ళకు మా నంబర్స్ ఇచ్చాం. వాళ్ళకి మేము ఏమేమి చేయాల్సింది సిటిజన్ చార్ట్ ప్రకారంగా ఏమి చేయాలి అవి కూడా ఆ పేపర్ ద్వారా వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తున్నాం. వాటికి ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్లైన్లో చేసుకోవచ్చు, లేకపోతే మా నిజామాబాద్కి వచ్చేసి ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న డి గారికో, ఏ గారికో, ఏడి గారికో వాళ్ళకి ఇచ్చిన అయిపోతుంది. ఇది కాకుండా పొలం బాట కార్యక్రమం కూడా నడుస్తుంది. దాంట్లో కూడా రైతాంగం ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ పొలం బాటలో వాళ్ళు సంబంధిత అధికారులను అడిగితే వాళ్ళు అవి చేసి పెడతారు. అదే కాకుండా ప్రతి సోమవారం రోజు ప్రజావాణి కార్యక్రమం ఉంది. దాంట్లో కూడా మనకు చిన్న చిన్న ఫిర్యాదులు ఉంటాయి, అవి చేయవచ్చు. చిన్నయా పెద్దయా తర్వాత విషయం, ఏది ఉన్నా చేస్తే దానికి అనుగుణంగా వాళ్ళు దానికి సంబంధించిన ఎస్టిమేట్సే లేకపోతే ఇంకోటో చేసేసుకొని ఆ కన్సూమర్స్కు తగిన న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇవన్నిటిని మనం సద్వినియోగం చేసుకొని రైతాంగమే కానీ మిగతా కన్సూమర్సే కానీ అవి వాడుకొని ఆ లాభాలను వాళ్ళు అనుభవించాలని నేను సదా కోరుకుంటున్నాం. వాళ్ళకు కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈ కన్సూమర్ ఫోరం అంటూ ఒకటి ఉన్నది, దానికి మీరు అప్రోచ్ అయితే డెఫినెట్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మేము సాల్వ్ చేసి వాళ్ళకు చూపించే బాధ్యత మాది.